హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే ప్రీపోన్ చేసుకుంది. అందరూ పోస్ట్ పోన్లు చేసుకుని సినిమాని ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి, ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్కి వెళ్తా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం వారం రోజులు ముందుగానే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని నేను కూడా ఒక వీడియో చేసుకున్నాను. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ప్రమోషన్స్, ఇప్పటి వరకు ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ఒక మంచి గ్లిమ్స్ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదు. ఏ ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేశారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ అనేవి చేయలేదు. ఏదో హరిశంకర్ గారు మాత్రం ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చిత్ర యూనిట్ అంటే హీరో, హీరోయిన్, అలాగే మిగతా క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రమోషన్స్ మీద అంటే ఒక వారం 10 రోజులు ఉన్ననగా ఆ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ప్రీపోన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఏమంటారు, కొంచెం క్లమ్జీ అయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. దాని గురించే హరిశంకర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటే ఒకసారి చూడొచ్చు. హరిశంకర్ గారు, మైత్రి మూవీస్ రవి గారు ఇద్దరు కలిసి నిన్న పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ప్రీపోన్ విషయమై మాట్లాడారు. ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ చేయాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 16న ప్రీ రిలీజ్ ఉండొచ్చని, ఆ వేదిక ఎక్కడ అనేది కూడా 2-3 రోజుల్లో తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి హరిశంకర్ అండ్ టీము రెయ్యిబాళ్ళు కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అంటే థియేట్రికల్ ట్రైలర్ ఇది ఎప్పుడు, ఇంకా గట్టిగా చెప్తే నెక్స్ట్ వారం 10 రోజులు కూడా లేదు సినిమా రిలీజ్ అవడానికి. మరి ఇంత ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ కట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేయటం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. 2.5-3 గంటల పాటు ఉండేటువంటి సినిమాలో ఏది హైలైట్, ఏది ప్రజలకి నచ్చుతుంది అనేటువంటిది చాలా కష్టం. కానీ ఎందుకో తెలియదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అది రిలీజ్ అవటంలోనూ కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితే, ఆఖరికి రిలీజ్ ముందు చేసుకోవాలన్నా కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా బాగా గుర్తుంచుకుంటే అత్తారింటికి దారేదనేటువంటి సినిమా చాలా మంది దీని మీద డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా చేస్తే సినిమా ఎలా వస్తుందో, సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో, సినిమా అవుట్ అండ్ అవుట్ ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది అనేది హరిశంకర్ గారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే ఆయన ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సినిమా గబ్బర్ సింగ్ మీరు ఎలా ఊహించుకుంటారో దానికి 10 ఉంటుంది, రాసి పెట్టుకోండి. అందుకే ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా కోసం. అంతేకాదు బీజిఎం అంటే మనకి తమన్ గారు వచ్చారు కాబట్టి ఆయన చాలా బలంగానే ఇస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ ఇప్పటికే హైలైట్ అయినాయి. సినిమా మీద ఒక మంచి గుడ్ నేమ్ వెళ్తుంది. కాకపోతే ఇంత షార్ట్ టైంలో మిగతావన్నీ క్లియర్ చేయగలుగుతారా? ట్రైలర్ కట్ చేయాలి, ప్రమోషన్స్కి పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరో హీరోయిన్ల డేట్లు కూడా అవసరం కాబట్టి, అలాగే మిగతా 2 హీరోయిన్లు ఉన్నారు. ఒక పక్క శ్రీలీల కావచ్చు, ఇంకొక పక్క రాశి ఖన్నా కావచ్చు. వీళ్లతో పాటు మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా కొన్ని ఇంటర్వ్యూలు అంటే కొంత భాగం ఏదైతే ప్రమోషన్స్ లో భాగంగా కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి ప్రమోషన్స్ ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే మనం అత్తారింటికి దారేది అప్పుడు కూడా సినిమా ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ సినిమా బయటకు వచ్చేసింది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలి ఆ టైంకి. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఒక ఫాగ్ లోంచి నడుచుకుంటూ ఒక బైక్ నడుపుకుంటూ వస్తున్నటువంటి ఆ షాట్ మాత్రమే వదిలారు. దానికే అప్పట్లోనే మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సమంత గారు మాట కూడా అంటారు, మేము ఎంత కష్టపడినా, మిగతా వాళ్ళంతా ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత బాగా యాక్టింగ్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అలా ఒక వాక్తోనే క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసేసుకున్నారు, మేము ఎంత చేసినా సరే ఉపయోగం ఉండదు అని. ఎందుకంటే ఆ సినిమా 1.5 అవర్ రిలీజ్ అయిపోయి సినిమా అంతా కూడా ఆల్మోస్ట్ అందరూ మొబైల్స్లో, ల్యాప్టాప్ల్లో చూసేసినా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న బయట ఎలా రిలీజ్ అయిపోయింది, పైరసీ అయిపోయింది. తర్వాత వెంటనే దాన్ని కవర్ చేయడం కోసం చాలా వెంటనే అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి, తర్వాత వెంటనే ఒకరోజు రిలీజ్ చేసేసినటువంటి పరిస్థితి. అయినా కూడా 100 కోట్ల కలెక్షన్స్, రికార్డుల మీద రికార్డులు ఆ సినిమా కొట్టింది. అది కేవలం నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే. ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నీ ఉన్నాయి. నేను అనేది జస్ట్ ఇప్పుడు ఏదో జరిగిందని కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రీ రిలీజా, ట్రైలర్సా, ఇంకొకటా,
ఏమీ అవసరంలా, కట్అవుట్ థియేటర్లో దిగుతుందా లేదా అంతే చాలు. పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ కనిపిస్తే చాలు, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ కనబడితే చాలు అన్నట్టుగా ఉంటుంది. సో అదే ఈసారి కూడా మళ్ళీ జరగబోతుంది. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ 16వ తారీఖు అంటున్నారు. అది ఎక్కడ, ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, హైదరాబాద్లోనా, లేదా ఇంకొక చోట అనేది పక్కన పెడితే అసలు ఏమీ అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రచారమే అవసరం లేదు. ఓజీ సినిమాకి ఏం ప్రచారం వచ్చిందని చెప్పండి? ఏమి ప్రెస్ మీట్లు పెట్టారు? ఏమంటారు ప్రమోషన్స్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? లేదు. పోనీ ఏమన్నా ప్రీ రిలీజ్ ఏమన్నా పోనీ గ్రాండ్గా అయిపోయిందా అంటే జస్ట్ వచ్చారు, అక్కడికి వర్షం పడింది, అది కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ట్రైలర్ కూడా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయండి అయ్యా అంటే రేపు సినిమా అనగా ఈ రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ట్రైలర్ కూడా సరిగ్గా ఎవరికి ఎక్కల, సీజీ వర్క్ అను ఇంకొకటనో సరిగ్గా ఎక్కల. అయినా కూడా సినిమా ఎలాంటి రికార్డులు కొట్టిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నేను ఏం చెప్తున్నానంటే, మిగతా హీరోలకి, మిగతా వాళ్ళందరికీ ఏదైతే ఇవన్నీ కావాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇవి ఏమీ అవసరం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉన్నారా లేదా అంతే, ఇంకేమీ అవసరం లేదు. దీనికోసమే సినిమా థియేటర్కి వస్తారు, రికార్డుల మీద రికార్డులు సృష్టించి థియేటర్లో తగలడిపోతేరా నాయన అనుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి చూపిస్తారు.